బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుతున్నాడు. దేవుని దయ ఆయన మీద నుండెను. చూసారా, యేసుక్రీస్తు యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఒక భాగ్యం ఏంటో తెలుసా? ఆయన తల మీద ఏం పెట్టాడంటే ఆయన దయా కిరీటం. ఏ రోగం ముందుకెళ్ళినా, ఏ దయ్యం ముందుకెళ్ళినా, ఏ ప్రకృతి విపత్తు ముందుకెళ్ళినా, ఏ అవసరత ముందుకెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళినా, శిలువ మీదకి వెళ్ళినా, చచ్చిపోయినా తల మీద ఉన్న కిరీటం ఏం చేస్తుంది? ఎదుట ఉన్నదాన్ని ఏం చేసింది? లోపరుచుకుంది. నీ యేసు మీద ఉన్నది ఏంటో తెలుసా? దేవుడు ఆయనకు ఆయుష్నివ్వడం మాత్రమే కాదు, సంవత్సరం ఇవ్వడం మాత్రమే కాదు, టైం అని ఇవ్వడం మాత్రమే. ఇట్స్ ఎ టైం. సంవత్సరమును మాత్రమే కాదు, ఆయనకి దయను కిరీటంగా చేశాడు. ఆ కిరీటం కలిగినటువంటి ఆయన ఎవరిని స్వస్థపరచాలనుకున్నా, ఎవరిని బాగు చేయాలనుకున్నా, దేన్ని దీవించాలనుకున్నా, దేన్ని ఆపాలనుకున్నా, ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పినట్టుగా జరిగింది అని అంటే ఆయన తల మీద దేవుడు పెట్టిన కిరీటం. వర్స్ 52 కూడా చూడండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆ దయలో మళ్ళీ ఏమయ్యాడంట? ఆయన వర్ధిల్లాడంట. ఆయన ప్రైజ్ గాడ్. ఈరోజు మీకు మర్మం తెలియాలి. 2025లో ఏం పొందాం, 2026లో ఏం కావాలి, దేనికి కావాలని చెప్పి మనం అడగాలి. ఏం కావాలని చెప్పి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఈ సత్యం మీకు ఖచ్చితంగా ఈరోజు మీకు అర్థం కావాలి. 2025 ఆయన నీకు సంవత్సరమును క్లిష్ట కష్టమైనా కూడా సంవత్సరాన్ని నీకు ఇచ్చి, ఈ సంవత్సరంలో నువ్వు ఫేస్ చేయబోయే ప్రతి పరిస్థితికి ఆయన కిరీటాన్ని ధరింపచేసి, ఆ కిరీట ధారణ ద్వారా ఎదుట పరిస్థితితో మాట్లాడి నీకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన నీకు సఫలం చేసి 2026లో ప్రవేశించగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకొని 2026లో మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి అనేది మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. ఒకసారి బైబిల్ చూడండి. ఒకసారి యాక్ట్స్ చాప్టర్ 7:46. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. ఎవరైనా దావీదు కట దేవుడు తల మీద ఆయిల్ పోసాడు. సమూయేలు ఏం చేశాడు? ఆయిల్ పోసినప్పుడు, ఆయిల్ అయితే స్నానం చేసినప్పుడు పోయింది, కానీ ఆయనకు ఒక కిరీటం పెట్టబడింది. ఏ కిరీటం అది? దేవుని దయ. ఆ దయ ఆయన ఏం చేసింది? రాజుగా చేసి రాజు కిరీటం పెట్టుకునేటట్టు చేసింది. ఇప్పుడు ఈ కిరీటం పెట్టుకున్న ఆయన కిరీటాన్ని వేసుకుని ఊరేగల, కిరీటాన్ని బట్టి ఆనందించలా, కిరీటాన్ని బట్టి సంతోషించి దరిద్రుడా నీకు లేదు, దరిద్రుడా నీకు లేదు, చూడు నాకు చూడు అని చెప్పి అందరి ముందు గొప్పలు చెప్పుకోవాలా. ఆయనకి ఇంకొక కృప అనుగ్రహించబడింది. అది ఏంటంటే అక్కడ ఆ మాట రాస్తాడు, అది అపోస్తుల కార్యంలో ఉంది ఆ మాట. ఏమిటది? అతడు దేవుని దయ పొందిన వాడై యాకోబు దేవుని మందిరాన్ని ఏం చేశాడంట? ఆయన కట్టగోరాడు. మందిరం కట్టాలి అన్నా, మందిరములో దేవుని మనుషుల్ని కట్టాలన్నా అది ఎవరి వల్ల అవుద్ది? దేవుని దయను కిరీటంగా ధరించిన వాళ్ళ వల్ల అవుతుంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు 2025 సంవత్సరాన్ని క్లిష్టమైన సంవత్సరమైన, కష్టమైన సంవత్సరమైన, కొన్ని వేల లక్షల మంది చచ్చిపోయినటువంటి సంవత్సరమైన, మన పక్కింటి వాళ్ళే, మన ముందు వాళ్ళే, మన ప్రక్కన వాళ్ళే ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు, ఎంతో యాక్సిడెంట్లు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నావంటే సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం సంవత్సరంలో సర్వైవ్ అయిపోయాం. దయా కిరీటాన్ని పెట్టాడు కాబట్టి సర్వైవ్ అయిపోయాం. ఇప్పుడు 2026, ఈ 2026ని ఎలా చూడాలి, ఈ 2026లోకి ఎలా ప్రవేశించాలి? జాగ్రత్తగా వినండి. సో
మనకు జరగాల్సిన విషయం ఏమిటంటే, ఎవరి మీద దేవుని కిరీటం, దయా కిరీటం ఉంటుందో ఆ వ్యక్తి ఏం చేసినా సక్సెస్, సక్సెస్, సక్సెస్. ఆగండి, ఈ దయా కిరీటం అందరికి ఇస్తాడా? ఈ దయా కిరీటం అందరికి వచ్చేస్తుందా? ప్రతి ఒక్కరికి దయా కిరీటం వస్తుందా? దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల హూ విల్ రిసీవ్ ద మర్సీ ఆఫ్ గాడ్, హూ విల్ బి క్రౌన్డ్ విత్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని దయతో ఎవరు కిరీటం ధరిస్తారు, కిరీటదారులై, దేవుని దయను కిరీటదారులై కలిగి వారి వారి జీవితంలో ఎవరు ఈ మేలు పొందుతారంటే దయ చూపించేవాడు. చెప్పాలి, చెప్పాలి. నువ్వు దయను విత్తితే దయను పొందుతావు, నువ్వు కనికరం విత్తితే కనికరం పొందుతావు, నువ్వు ఆశీర్వాదం విత్తితే ఆశీర్వాదాన్ని పొందు, నువ్వు డబ్బును విత్తితే డబ్బును నువ్వు ప్రార్థన విత్తే జవాబును నువ్వు పొందుతావు. అలాగే నీ తల మీదకి దయా కిరీటం రావాలంటే యు మస్ట్ బి మర్సిఫుల్. నువ్వు క్షమించలేని వారిని, క్రూరుల్ని, నీ మీద పగబెట్టుకున్న వారిని, నీకు బాధ కలిగించిన వారిని ఒకవేళ దేవుడు ప్రాక్టికల్గా నేను తీసుకుని వస్తే ఏం చేయాలి? నీ దయను వాళ్ళకి చూపించాలి. ఎవరికి కిరీటం పెడతాడు? In 2026 you guys will be tested. నీ కిరీటం బలపరచబడ్డానికి, నీ కిరీటం స్థిరపరచబడ్డానికి, నీ కిరీట కార్యాలు మరిన్ని నీ జీవితంలో జరగటం కోసం మీరు దయ చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి. మీ తలల మీద దయ రావాలి అనంటే మీ కనికరం చూపించాల్సిన మనుషులకు, చూపించాల్సిన పరిస్థితులకు, చూపించాల్సిన ఇంటి వాళ్ళకి మీ దయను ఖచ్చితంగా చూపించాలి. దయగల వారిపై నువ్వేం చేస్తావు? దయ చూపిస్తావు. యేసు మీద దయ నిలిచింది, దావీదు మీద దయ నిలిచింది. ఆయన కిరీటాన్ని ధరింప చేసినాడు. ఎవరికైతే కిరీటం ధరిస్తారో వారు సంవత్సరాన్ని పొందుతారు. ఆ సంవత్సరంలో కావలసిన వాటిని కూడా ఆ కిరీటం వాళ్ళకి అవైల్